గోమతి వద్దు. గోమతి గారు, అది గోమతి గారున్నారా? అసలు ఇప్పుడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఆవిడ మా ఇంట్లోంచి నగలు దొంగిలించి పారిపోయి వచ్చింది. నాకు కేవలం నగలిప్పించండి, నేను వెంటనే వెళ్ళిపోతాను. తన దగ్గర ఎలాంటి నగలు లేవు. అవి మా ఇంట్లో ఇంకొకరివి. అందుకే మీరు తనకు నా నగలు ఇచ్చేయమని చెప్పండి ఒకసారి. నువ్వెక్కడికి పారిపోతున్నావే? గోమతి గారు, మీరు మా నగలు దొంగిలించి తెచ్చారా? నగలు ఇచ్చేయండి. పట్టుకోండి. మీరు మా నగలు ఇచ్చేయండి. ఆగండి, మీరు ఎక్కడ వెళ్తున్నారు? రే జగ్గు, నువ్వు అటు వెళ్ళు. నువ్వు ఇటు వెళ్ళరా, దాన్ని పట్టుకోండి. దాన్ని పట్టుకోండి. వద్దు, నన్ను వదిలిపెట్టండి. నన్ను వదలండి. ఏయ్, దాన్ని ముట్టుకున్నావంటే జాగ్రత్త. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు మా మనిషి అయ్యుండి ఆ పరాయి వాడికి సహకరిస్తున్నావా? విషయం మనదా లేక పరాయి వాళ్ళదా అని కాదు. ఇక్కడ విషయం తప్పు, ఇంకా ఒప్పులది. ఇలా దొంగలించడం తప్పు. ఇక మీరు నా ముందు మీరిలా ఒకరి నగలు దొంగలించి తీసుకెళ్తుంటే నేను ఊరికే చూస్తూ ఉండాలా? అలా చేస్తే నేను నా ఆత్మను ఎప్పటికీ క్షమించలేను. అలాగా? పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో కాస్తంత చదువుకున్నావో లేదో నిన్ను నువ్వు తెలివైన దానివి అనుకుంటున్నావా? కాదు, తప్పు ఒప్పుల తేడా నేను సతారాలో మా వరుసకు తమ్ముడి దగ్గరే నేర్చుకున్నాను. సతారానా? అసలు మీ తమ్ముడి పేరేంటి? తన పేరు భీమ్రావ్. అరే, ఇతని పేరు భీమ్రావ్. ఇతను మీ తమ్ముడా? దీన్ని నేను నమ్మాలా? మీరు మాధవి అక్కనా? మాధవి అక్క, ఆగండి, నేను మీతో మాట్లాడాలి. అయ్యో, ఆగండి, నేను తనతో మాట్లాడాలి. అయ్యో, ఎక్కడికి? నేను తనతో మాట్లాడాలి. నన్ను మాట్లాడనివ్వండి. ఇక్కడ నువ్వు విట్టుడివా? విట్టుడు అయితేనే ఇక్కడికి రాగలడు. కాదు కదా. తను మా అక్కయ్య. నేను ఒకసారి తనతో మాట్లాడాలి. మా మాధవి అక్క. గట్టిగా పిలవకు, ఎందుకంటే లోకులు విన్నారంటే ఎగతాళి చేస్తారు. అవును, సంబంధం పెట్టుకోవడానికి నేను మీ ప్రపంచంలోకి వచ్చాను. కానీ చూసారా, మా ప్రపంచంతో మీకు ముందే సంబంధం ఉందని తేలింది. నన్ను ఒకసారి మాట్లాడివ్వండి. మా మాధవి ఇక్కడి నుంచి పంపించండి, బయటికి పంపించండి. మాధవి అక్క, మాధవి అక్క, అలాంటి పనులేవి చెయ్యొద్దు. దాంతో మన ఇంటికి, మన కుటుంబానికి, లేదా ఇక్కడున్న ఒక వ్యక్తికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఈ విషయం చాలా భిన్నమైంది భీమ్.
ఆనంద్ అన్నయ్యకు ఎలా నచ్చ చెప్పాలి? ఏమైంది? నేను మాధవి అక్క గురించి ఆనంద్ అన్నయ్యతో ఇప్పుడే మాట్లాడొచ్చాను. మరి ఆయన ఏమన్నారు? మొత్తంగా కలిపి ఆయన మాధవి అక్కకు సహాయం చేయకుండా నన్ను వారించాడు. ఇది భిన్నమైన విషయమని, అలాగే నేను అక్కడికి వెళ్ళటం మంచిది కాదని అన్నాడు. ఒకవేళ నేను వెళ్ళాను అంటే సమస్యలు వస్తాయన్నాడు. మాధవి అక్క మీకు ఈ చేతులకే రాఖీ కట్టింది కదా? తను మిమ్మల్ని తమ్ముడిగా భావిస్తోంది. మీరు కూడా తనను అక్కగా భావిస్తున్నారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదెందుకు? నాకేమనిపిస్తుందంటే మీరు తనను కాపాడటమే మంచిది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది రమా. బాగుంది. సిగ్గు, లజ్జ, మర్యాద అన్ని వదిలేసుకున్నట్టున్నారు. మీరు పగలే చేతులు పట్టుకుంటున్నారా? ఊ ఊ రాయ్, దీని మీదే రాయాలి. ఈ చెప్పు. ఈ భీమ్. నమస్తే పిన్ని, మీరెప్పుడొచ్చారు? ఇదిగో ఈ రోజే వచ్చాను. ఇది నా కూతురు పుష్ప. దీనికి కూడా చదువు చెప్పవా? రేపటి నుంచి తప్పకుండా చెప్తాను. సరే, నేను రేపటి నుంచి తనని తీసుకొస్తాను. పద. వెళ్దామా? మీరిద్దరు వెళ్ళండి, నేను వస్తాను. సరే పదమ్మా. నేను తనతో మాట్లాడాలి. నన్ను మాట్లాడనివ్వండి. నువ్విక్కడ విటుడివా? విటుడైతేనే ఇక్కడికి రాగలడు. కాదు కాదు కదా. కాదు, కానీ తను మా అక్కయ్య. సరిగ్గా రాసానా? సరిగ్గా రాసానా? చూపించు. సరిగ్గానే రాశావు. ఎలా ఉన్నావు హితేష్ అన్నా? బాగున్నాను. అన్నట్టు అది నేనేమంటున్నానంటే, అద్దెకు ఏర్పాట్లు చేసేసారా? అసలు నేను పని చేయకపోయినా కూడా 5-6 నెలల అద్దె తేలిగ్గా ఇచ్చేయగలను. రాజ్కోట్లో చాలా డబ్బు సంపాదించాను. అది అది అన్నా, నా దగ్గరైతే మొత్తం కలిపినా కూడా అద్దెకు సరిపడే డబ్బులే పోగయ్యాయి. మీరు నాకు కొంచెం డబ్బులు సహాయం చేస్తే. లే లే లే, ముందే డబ్బు అప్పున్నావు, ఇచ్చావా? ఇవ్వలేదు కదా. అన్నా, అది కూడా తీర్చేస్తాను, ఇది కూడా త్వరగా తీర్చేస్తాను. కేవలం ఈసారి కొంచెం. అసలు సిగ్గు గిగ్గు ఏమైనా ఉందా? కొంచెం కూడా సిగ్గులేదా? ఎప్పుడు పడితే అప్పుడు ఏ మొహం పెట్టుకుని డబ్బులు ఆడడానికి వచ్చేస్తావు? పాత వివరం లేదు. చాలు హితేష్ అన్న, చాలు. నీ డబ్బులేం అక్కర్లేదులే. వద్దని చెప్పాను, అయినా పరువు తీయించుకోవడానికి మళ్ళీ వచ్చేసావా? డబ్బులు ఏర్పాటైపోయాయి కదా, పద పద. తీసుకెళ్ళి కొంచెం నచ్చ చెప్పు. అలాగే చెప్తానులే. అంత పరువు ఉందా? చాలే. ఏంటి మనోహర్, అద్దెకి ఏర్పాట్లు చేసావు కదా? అవునన్నా, చేస్తానులే. అయినా ఇంకా 2 రోజులు సమయం ఉంది కదా, ఏదో విధంగా ఏర్పాటు అవుతుందిలే. అది నిజమే. అవును జనార్దన్, నీ అద్దె ఏర్పాటైంది కదా? నువ్వేం బెంగపడాల్సిన అవసరం లేదు. ఇంకా 2 రోజులుంది కదా, అవుతుందిలే. ఏర్పాటు చేస్తే రాలే. ఇదిగో రామ్జీ, అద్దె డబ్బులు ఏర్పాటు చేశారా లేదా? నీ పని చూసుకోవచ్చు కదా హితేష్ అన్నా. హితేష్ అన్న పనిచేయడం వల్ల మన ఇంటి అద్దె తీరిపోతుందా ఏంటి? నోరు మూసుకో జీజాబాయ్. డబ్బులు జోడిస్తే సరిపోతాయా? ఒకవేళ డబ్బులు ఏమైనా తక్కువైతే నేను చూసుకుంటాను. చూడు హితేష్, నువ్వు నీ తమ్ముణ్ణి రాజ్కోట్కు పంపించావు. ఇక్కడ నువ్వున్నదెందుకు? నువ్వు మా కుటుంబాన్ని ఏదో ఒకటి అనడానికా? ఇక్కడి నుంచి వెళ్ళిపో.
రమ 2 రాళ్లు సంపాదించటం మొదలెట్టగానే జీజాబాయి తన స్వహస్తాలతో చాయ్ పెట్టి తీసుకొస్తుంది. ఇంట్లో ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో వాళ్ళు ప్రేమగానే కనబడతారు. ఒక నా కడుపు మీద కాలుతుందంటే నేను ఇక చప్పట్లు కొట్టాలా? నేను కొట్టను. జనాల దగ్గర చెప్పులు అడిగి తీసుకొస్తాను. రోజంతా కుడితే తక్కువైన డబ్బులు సంపాదిస్తాను. లేదు, ఈ దుకాణం కాలిపోలేదు. ఎవరో దీనికి నిప్పు పెట్టారు. నువ్వు ఆ రోజే నాతో చెప్పులు కుట్టి అద్దె కోసం డబ్బులు పోగు చేస్తానని చెప్పావు కదా, ఇక ఈ రోజే ఇలా జరగటం అసలు దీనికి అర్థమేంటి? నువ్వు అన్నదానికి అర్థం ఏంటంటే మాలోంచే ఎవరో నిప్పు పెట్టారనా? ఆ? ఎందుకంటే ఇక్కడ ఉండేది మేమే కదా. అనడం కాదు, ఈ నిప్పు మీరే పెట్టారు. ఏదైనా సాక్ష్యం ఉందా? రుజువు చేయి. నేరస్తుడిగా తేలాననుకో, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. హితేష్ అన్న, రమ అన్నదానికి మీకు బాధ అనిపించిందా? అనిపిస్తుంది కదా. ఈ నిప్పు నిజంగా మీరు పెట్టలేదు కదా? లేదు, నేనెందుకు పెడతాను? మరైతే కేవలం మీ పేరే హితేష్, కానీ మీరెవరి హితాన్ని కోరుకునేవాళ్ళు కారు. కానీ మీరు అందరి చెడునే కోరుకుంటారు. నాకే కాదు, ఇక్కడున్న అందరికీ తెలుసు. నేనెవ్వరికి ఏ అన్యాయం చేశానని ఏదైనా చెయ్యాలనుకుంటే జనాలు నిప్పు పెడుతున్నారు. ఇప్పుడు నేను డబ్బులు ఎలా సంపాదించాలి? రమా, చూడు, నేను చెప్పేది విను. ఏం వినాలి? మీరు నాకేమి చెప్పకండి. మీరు కూడా నన్ను అర్థం చేసుకోరు. నాకు మీ మీద కోపం వస్తుంది, దుఃఖం కూడా వస్తుంది. అక్కడ బాబాయ్, తను పరాయివాడు, శత్రువు. నన్ను అర్థం చేసుకోలేకపోయాడు. ఏం పర్వాలేదు, నా భావాల్ని గౌరవించలేదు. అయినా పర్వాలేదు, కానీ మీరు గౌరవించలేదు. చూడు, దీని గురించి నేనేం మాట్లాడను. చూడండి, ఇక మీరు మాధవక్కని ఎలా విడిపిస్తారు? తెలీదు రమా. ఆ గోమతి కారణంగా ఇప్పుడంతా కష్టంగా మారిపోయింది. భీమరావు, భీమరావు, భీమరావు. ఏమైంది? భీమరావుతో ఏం పనుంది? భీమరావు ఎక్కడున్నాడో తనని రానివ్వు, అప్పుడు చెప్తాను. ఏమైంది? చూడండి, ఈ భీమరావు మేం చేసే వ్యాపారంలో తలదూరుస్తున్నాడు. నిన్న రాత్రి ఇతరు భార్య కలిసి మా ప్రాంతంలోంచి ఒక అమ్మాయిని తప్పించడానికి ప్రయత్నం చేశారు. మీరైనా తనకు నచ్చ చెప్పండి. ఒకవేళ తను దారిలోకి రాలేదో అప్పుడు ఇక్కడి కోడళ్లకు కూతుళ్లకు అంత మంచిది కాదు. మీరు కూడా వాళ్ళని వెతుకుతూ ఉండాల్సి వస్తుంది అదే గృహంలో. మీరు మర్యాదగా మాట్లాడండి, లేదంటే అది మీకే మంచిది కాదు. అరవడం కంటే నిన్ను నువ్వు అదుపు చేసుకోవడం మంచిది. అదే మీ అందరికీ మంచిదవుతుంది. అలాగే మీ అందరికీ ఇదే హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి. అంటే భీమరావు ఇంకా తన భార్య నిన్న రాత్రి ఇద్దరు అక్కడికి వెళ్లారా?
ఒకవేళ భీమరావు ఒక్కడే వెళ్ళుంటే అర్థమై ఉండేది. కానీ రమ కూడా అక్కడికి వెళ్ళిందా? ఎందుకు? మీరేం మాట్లాడకండి. ఒక మంచి పని చేయడం కోసం వెళ్ళాను. మంచి పనా? ఎలాంటి మంచి పని మాకు కూడా చెప్పమ్మా. నేనెప్పుడూ వినలేదే అలాంటి ప్రాంతాల్లో మంచి పనులు కూడా చేయడం జరుగుతుందని. కానీ రమ చెప్పింది కూడా నిజమే. మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ ప్రపంచంలోని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. వాళ్ళు ఇక్కడే ఉంటారు. మీరంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. గురువుగారు, అసలు వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడినంత వరకు అంతవరకు మనం ఏం చేయలేం. పదండి. పదండి. భీమ్రావ్, నేను చెప్పాను కదా ఒప్పందం చేసుకో అని. అప్పుడు పోలీసులతో గాని సమాజ సేవకులతో అవసరమే ఉండదు. నేనే స్వయంగా తీసుకొస్తాను ఆ మాధవిని నీ దగ్గరికి. అద్దెకి ఇప్పటికీ 50 పైసలు తక్కువ ఉన్నాయి. నాన్న, ఇన్ని రోజులుగా నేను పనిలోకి వెళ్ళలేదని మీకు తెలుసు కదా. రామ్జీ, నీకు తెలిసిందే కదా, నా దగ్గరే డబ్బులుండుంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక నా దగ్గర కూడా ఏమీ మిగలేదు. నా దగ్గర కూడా ఏం లేవు మామయ్య. భీమ్, ఇంత రాత్రిపూట ఎక్కడికెళ్తున్నావు? వదినా, ముందు రేపటి అద్దెకి ఏర్పాట్లు చేద్దామా? ఒకవేళ రేపు ఇల్లే మిగలలేదనుకోండి, అప్పుడు భీమే కాదు మనందరం కూడా ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మీరంతా ఏం బెంగపడకండి. నేను రేపు ఏదైనా ఏర్పాటు చేస్తానులే. రేపు మళ్ళీ ఆ నరోత్తం జోషి వస్తాడు, అద్దె అడుగుతాడు. ఏదోటి ఆలోచించాల్సి ఉంటుంది. పదండి, లోపలికెళ్ళి పరిష్కారం చూద్దాం. అద్దె గురించే కాదు, మాధవి అక్క గురించి కూడా. ఒక కుర్రాడితో ప్రేమలో పడ్డాను. తను నన్ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు పూణె నుంచి బొంబాయి చూపించడం కోసం తీసుకొచ్చాడు. ఇదే శబ్నం బాయ్ దగ్గర కూర్చోబెట్టాడు. నాతో ఏదైనా తినడం కోసం తీసుకొస్తానని చెప్పాడు. అటు నుంచి అట్టే వెళ్లిపోయాడు. నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ తను ఎప్పటికీ తిరిగి రాలేదు. ప్రమాణాలు చేసి కలిసి బతుకుదామని నమ్మకాన్ని కలిగించి ఎవరైనా ఇలా ఊబిలోకి ఎలా తోసేయగలరు? మీతో ప్రతి ఒక్కరిని మీతో ఎందుకు పోల్చుకుంటున్నారు? ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లకు రాళ్లు కూడా అందంగానే కనిపిస్తాయి. మరికొంతమంది ఉంటారు, వాళ్లకు మనుషులు కూడా రాళ్లలాగా కనిపిస్తారు. పదండి. సరే, నేను బయలుదేరుతాను. నువ్వు నేను వస్తానులే. హితేష్ అన్నా, ఇంకా ఎంత సంపాదిస్తావు? వస్తున్నాను. పదన్నా, పద.
వస్తున్నాను, పదండి పదండి. అమ్మ పుష్ప, ఇంటికి వెళ్దాం పద. మీరు వెళ్ళండి నాన్న, నేను ఆడుకొని వస్తాను. త్వరగా వచ్చాయి. భీమరావుని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. వాణ్ణి నేను ఎలాగో ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను, కానీ నిన్నిక్కడ చూడడం నాకు చాలా బాధగా ఉంది. అంటే మీరు ఎవరిని నిందిస్తున్నారు బాబాయ్? నన్నా, లేక నా తలరాతనా, లేదా రెండింటినా? మీరు ఎవరిని నిందించినా సరే ఇంకా నిందించకండి. నిందలు వేయొద్దు, అలాగే బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇదే ప్రపంచం, నా వాస్తవం. మీరు భీమ్ను ఈ ప్రపంచానికి దూరంగా ఉంచండి చాలు. రామ్జీ, భీమ్ని తీసుకుని ఇంటికి పద. లేదు బాబాయ్, పుష్ప సంగతి ఏంటి? పుష్ప ఇక్కడే ఉంది. నాన్న చెప్పేది వినండి నాన్న. తీసుకెళ్ళు, దీన్ని కూడా తీసుకెళ్ళరా. భీమ్ ఆగు, మా పాప ఎక్కడుంది? మా పుష్ప గురించి ఏమైనా తెలిసిందా? మాట్లాడు. చెప్పు భీమరావు, మా కూతురు గురించి ఏమైనా తెలిసిందా? మా వీధిలోని చిన్న పాప పుష్ప గురించి మాట్లాడుతున్నాను. తను ఎక్కడుంది? తనని ఎక్కడ దాచిపెట్టారు? ఇక్కడ నాకే పాప గురించి తెలీదు. వీడి కాళ్ళు చేతులు లేవకుండా విరగొట్టేసేయండి. నిన్నే భీమ్, పుష్ప ఎక్కడుందో చెప్పు. నిన్నే చెప్పు భీమరావు. అసలు ఏమైంది? నోట మాట రావడం లేదా? వెతకడానికి వెళ్ళావు కదా, ఏమైందో చెప్తావా? అక్కడ ఏం జరిగింది? ఏదో ఒకటి చెప్పు. ఇదిగో భీమరావు, అసలేమైందో చెప్తావా లేదా? సమాధానం చెప్పు భీమరావు. మీరు వింటున్నారా? అందరూ భీమ్ని నిందిస్తున్నారు, దోషి అంటున్నారు. కానీ నా దృష్టిలో అందరికంటే పెద్ద దోషి మీరే. ఎందుకంటే మీరే తనకు అలవాటు చేశారు ప్రతి దాంట్లోనూ కలుగజేసుకోవటం. మీరే తనని తయారు చేశారు. తను ప్రతి ఒక్క ఆపదను తనకు తానే కొని తెచ్చుకుంటాడు, అలాగే తను గొప్పవాడని అనుకుంటాడు. జిజాబాయ్, బయట వీధిలో వాళ్ళు భీమిని మాటలంటున్నారు. నువ్వు కూడా వాళ్ళ భాషలోనే ఇంట్లో అన్నయ్యను నిందిస్తున్నావా? నువ్వు ఆయనకు భార్యవేనా? అయితే భార్యలాగా మాట్లాడొచ్చు కదా. మీరసలు మధ్యలో మాట్లాడకండి వదినా. ఎందుకంటే ఈరోజు ఏదైతే జరిగిందో దానికి మనందరం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే భీమ్ కారణంగానే ఇక్కడి ఆ అమ్మాయి ఆ ఊబిలో చిక్కుకుంది. చెప్పు భీమరావు, నా కూతురు ఎక్కడుంది? మాట్లాడవేంటి? మాట్లాడు. చెప్పు భీమరావు, మా కూతురు ఎక్కడుంది? ఏమైందో చెప్పు. జవాబు చెప్పకుండా ఇలా మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం లేదు. మాట్లాడు. మీరంతా నోరు మూసుకోండి. అప్పటి నుంచి నా తమ్ముడు వెంట పడుతున్నారేంటి? మీరంతా ఎలా మాట్లాడుతున్నారంటే పుష్పని ఇక్కడి నుంచి భీమే తీసుకెళ్ళినట్టుగా. ఇలా చూడండి, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా తమ్ముడు మీ పుష్పను మళ్ళీ ఇక్కడికి తప్పకుండా తీసుకొస్తాడు. అందరూ విన్నారు కదా, వెళ్ళండి ఇక్కడ నుంచి. అసలు నేను ఎక్కడికి వెళ్ళాలి? నా కూతురు దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు. ఇక మీరేమో వెళ్ళి ఇక్కడ నుంచి అంటున్నారా? నేను ఎక్కడికి వెళ్ళను. అవును భీమరావు, మా కూతురు పుష్పాన్ని వెతికి తీసుకురా. మా కూతురు లేకుండా మేము ప్రాణాలతో ఉండలేము. లోపలికి పదండి. ఆగురమా, తన వల్లే జరిగింది ఇదంతా. నువ్వు తన తీసుకెళ్ళడానికి వీల్లేదు.
భీమరావు జవాబు చెప్పు. నిన్నే చెప్పు భీమరావు. చూడు భీమ్, ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడు. అయినా ఇంకా ఏం మించిపోలేదు. నిన్ను నువ్వు మాకు దేవదూతమని అనుకోవడం మానే. మన జాతికున్న స్థాయిని అలాగే స్తోమతను అర్థం చేసుకో. మేము ఎలాంటి సాధారణ బతుకుతామో అలాగే నువ్వు కూడా బతుకు చాలా తేలికైపోతుంది. అవును, బ్రతుకు చాలా తేలికైపోతుంది.